హాయ్ ఫ్రెండ్స్, ఈ దేవస్థానమును శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు బహద్దూరు గారి హయాములో 18వ శతాబ్దంలో నిర్మాణం చేసి ఉన్నారు. శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి పరిపాలన కాలంలో వారి దారి దోపిడీలు, దొంగతనములు జరుగుచున్నవి. ప్రజలు భయభ్రాంతులై సదరు దొంగలను కట్టడి చేసి వారికి తగిన శిక్ష విధించవలసిందిగా రాజావారిని కోరగా, దానికి స్పందించినటువంటి రాజాగారు సదరు దోపిడీ దొంగలను సామరస్యంగా ప్రవర్తించవలసిందిగా కోరగా, వారు దానికి నిరాకరించినందున వారికి అన్నదానము మిషతోటి సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేసి దానిలో విష పదార్థములను కలిపి సేవింపజేసినందున వారు అసూలు బాసినారని మరియు కొందరు దొంగలను కఠినముగా శిక్షించినందున శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారికి మానసికంగా కృంగి మనశ్శాంతి లేక అన్నపానాదులు కూడా సహించనందున దీనికి పరిహారమునకై ప్రాయశ్చిత్తము చేయదలిచినటువంటి రాజావారు అనేక దేవస్థానములు నిర్మాణంలో కావించినారని, ప్రతిదీ అన్నం పరబ్రహ్మ స్వరూపముగా భావించి బ్రహ్మదేవునికి ఎక్కడా దేవాలయములు లేనప్పటికీ ప్రప్రథమగా శ్రీ బ్రహ్మదేవునికి దేవాలయమును కోనేరులో నిర్మాణం చేసి సదరు దేవస్థానమునకు చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామిగా నామకరణం చేశారు. బృహస్పతి గ్రహమునకు బ్రహ్మ అధిదేవతగాన గురు అనుగ్రహ విలువకై గురువారము, ఆదివారములో ఉదయము అభిషేకములు విశేషముగా జరుగును. ఈ దేవాలయాన్ని రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు నిర్మాణము గావించి ఉన్నారు. మరి యొక్క దేవాలయం గుంటూరు నగరానికి పొన్నూరు వెళ్ళేటువంటి మార్గములో 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. మరి చేబ్రోలు మండలం చేబ్రోలు గ్రామములో ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఈ యొక్క ఆలయ ప్రాంగణమునందు వేణుగోపాల స్వామివారు, వీరభద్ర స్వామివారు, అట్లాగే అనేకమైనటువంటి విశేషమైనటువంటి దేవాలయ సమూహమే ఈ యొక్క బ్రహ్మదేవుని యొక్క దేవాలయం. మరి అత్యంత విశేషమైనటువంటి దేవాలయాన్ని కనులారా తిలకించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి. బాయ్ ఫ్రెండ్స్.